కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందంటే ఇప్పుడు మనం ఆ బడ్జెట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంకెల్లో ఈ బడ్జెట్ ఎలా ఉందంటే మొత్తం బడ్జెట్ పరిమాణం 48.21 లక్షల కోట్లు, మొత్తం ఆదాయం 32.27 లక్షల కోట్లు, పన్ను ఆదాయం 28.38 లక్షల కోట్లు, ద్రవ్య లోటు 4.3% ఉంటుందని అంచనా, పన్నేతర ఆదాయాలు 16 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది మొదటిగా అంకెల్లో బడ్జెట్ ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ విషయానికి వస్తే 3 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు, 3 నుంచి 7 లక్షల ఆదాయానికి 5% పన్ను, 7 నుంచి 10 లక్షల ఆదాయానికి 10% పన్ను, 10 నుంచి 12 లక్షల ఆదాయానికి 15% పన్ను, 12 నుంచి 15 లక్షల ఆదాయానికి 20% పన్ను, 15 లక్షల పైన ఆదాయానికి 30% పన్ను. కొత్త విధానంలో పన్ను ఆదా ఎంతైందంటే 17,500 రూపాయలు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రేట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం ఏర్పాటు చేశారు. అదేంటంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకం అన్నమాట. దీంట్లో టర్మ్ లోన్లు జారీ చేస్తారు. పాత లోన్లు క్లియర్ చేసిన వారికి ముద్రా లోన్ల పరిమితిని పెంచారు. ప్రస్తుతం ఉన్న పరిమితి 10 లక్షలు. ఆ 10 లక్షల పరిమితిని 20 లక్షల వరకు పెంచారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో విద్యార్థులకి శుభవార్త అందించింది. అవేంటంటే ఏటా 25,000 మంది విద్యార్థులకి లోన్లు, విద్యార్థుల చదువు కోసం మోడల్ స్కిల్ రుణ పథకంలో మార్పులు, స్వదేశీ విద్యా సంస్థలో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణం, ఈ వచ్చల రూపంలో విద్యార్థులకి రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఏటా 1,00,000 మంది విద్యార్థులకు వీటిని డైరెక్ట్గా పంపిణీ చేస్తున్నారు. లోన్ మొత్తంలో 3% మాత్రమే వార్షిక వడ్డీ. ఇక వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారండి. ప్రకృతి వ్యవసాయంలోకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతుల్ని తీసుకొచ్చే ప్రణాళికని రూపొందించారు. వారికి కల్పించిన సదుపాయాలు ఏంటంటే 5 రాష్ట్రాల్లో కిసాన్ క్రెడిట్ కార్డులు, వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి 1.5 లక్షల కోట్లు, గ్రామీణ అభివృద్ధి మౌలిక సదుపాయాల నిర్మాణానికి 2.66 లక్షల కోట్లు కేటాయించారు. పిఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్లు కేటాయించారు. ఇలా వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేశారు. రానున్న ఈ బడ్జెట్లో వీటి ధరలు తగ్గనున్నాయి. అవేంటంటే బంగారం వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, బంగారం వెండిపై సుంకం 6% తగ్గింపు, ప్లాటినం 6.4% కుదింపు, మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, మొబైల్ పీసీడీఏపై బేసిక్ కస్టమ్ డ్యూటీ 15% తగ్గింపు, మందులు, వైద్య పరికరాలు, సోలార్ ప్యానెళ్లు, సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్స్ అంటే చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు వాటి ధరలన్నీ తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే కల్పించారండి. 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 500 పెద్ద కంపెనీల్లో 1 కోటి మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నారు. 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాలు నిర్మిస్తున్నారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నారు. ఇక బడ్జెట్లో ఇంకో అవకాశం కూడా కల్పించారు. నిరుద్యోగుల కోసం 3 పథకాలు ఇస్తున్నారండి. పిఎం ప్యాకేజీలో భాగంగా 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అవేంటంటే ఈపీఎఫ్ నమోదు ఆధారంగా వీటి అమలు జరుగుతుంది. సంఘటిత రంగంలో చేరిన తొలిసారి ఉద్యోగులకు 1 నెల జీతం 3 వాయిదాల్లో చెల్లింపు, గరిష్టంగా 15,000 చెల్లింపు, నెలకు 1,00,000 లోపు వేతనం ఉన్నవారు వీటికి అర్హులన్నమాట. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కూడా వరాల జల్లులు కురిపించింది. అవేంటంటే అమరావతిపై ముఖ్యంగా వరాల జల్లు కురిపించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక సాయం, అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు కూడా ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులను కూడా కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని ప్రధాని మోదీ అభినందించారు. ఇది మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని అన్నారు. దళితులకు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ ఇది అని మోదీ అన్నారు. ఈ బడ్జెట్లో చిరు వ్యాపారులకు, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కొత్త బాటలు వేశామన్నారు. మౌలిక తయారీ రంగాలను బలోపేతం చేసేలా ఉంది ఈ బడ్జెట్ అని అన్నారు. నైపుణ్యాభివృద్ధికి కృషి చేశామన్నారు. యువతరం కళలు నెరవేర్చేలా చేయడమే మా లక్ష్యం అని అన్నారు మోదీ. ఇవండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లోని విశేషాలు.